హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ లూనాటిక్స్. ఈ వీడియోలో మనం ద బాయ్స్ సీజన్ 4 ఎపిసోడ్ 8 యొక్క ఎక్స్ప్లెనేషన్ హిడెన్ డీటెయిల్స్ని చూద్దాం. ఎపిసోడ్ 5 ఓపెన్ చేసినట్లయితే మనకి విఎన్ఎన్ అనే న్యూస్లో మనకి ప్రీవియస్ చూపించిన ఏ ట్రైన్ మూవీ గురించి అండ్ ఆల్సో బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అంటూ వాట్ 7 హీరోస్ మాట్లాడడం మనం చూడొచ్చు. అండ్ ఆల్సో మార్వెల్ స్టూడియోస్ లోగో అండ్ డబ్ల్యూబిది వాటర్ ట్యాంక్ లోగో కలిపి వాట్ స్టూడియోస్ అనే లోగోని చూడొచ్చు. అండ్ ఎలక్షన్ క్యాంపెయిన్ న్యూస్ని చూపిస్తారు. కట్ చేస్తే ఫ్రెంచ్ లాస్ట్ ఎపిసోడ్లో వర్క్ చేయడం మొదలుపెట్టిన వైరస్ డెవలప్మెంట్ని కంటిన్యూ చేయడం మనం చూడొచ్చు. ఒక పక్కనేమో ఫ్రెంచీని పని తొందరగా ఫినిష్ చేయమని పుష్ చేస్తూ ఉంటాడు. ఇంకో పక్కన హ్యూఈకి ఎఫ్బిఎస్ఐ డేటాబేస్లోకి హ్యాక్ అవ్వాలని టెక్స్ట్ చేస్తాడు. కానీ యానిలా షేప్ షిఫ్ట్ అయ్యి ఉన్న సూప్ హ్యూఈని తన పని నుంచి డిస్టర్బ్ చేస్తుంది. సిండ్రెల్లా డ్రెస్అప్ అయ్యి హ్యూఈకి ప్రపోజ్ చేస్తుంది. హ్యూఈ వచ్చిందే మూమెంట్ అని అసైన్ అయిన టాస్క్ని పక్కన పడేసి తన మామ ఇచ్చిన రింగ్ని తీసుకొచ్చి ఆమెకి ప్రజెంట్ చేసి ప్రపోజ్ చేస్తాడు. ఇద్దరు కూడా మళ్ళీ దే మేక్ లవ్, చేయాల్సిన పని మాత్రం పక్కన పడేస్తాడు. మనం ఇక్కడే ఈ మూమెంట్లోనే చూడొచ్చు. ఆమె రింగ్ ఫింగర్ దగ్గర ఉన్న స్కిన్ డిటోరియేట్ అయిపోతుంది. వెంటనే లేచి డ్రెస్అప్ అయ్యి ఒరిజినల్ యానీ దగ్గరికి వెళ్తుంది. అండ్ ఇక్కడే ఈ మూమెంట్లోనే యానీ తన కార్ కీస్ని ఎక్కువసేపు వెతకకుండా వెంటనే కనిపెడుతుంది. ఈ మూమెంట్ హ్యూఈకి డౌట్ అరేజ్ చేస్తుంది. ఈ డీటెయిల్ గురించి లేటర్ ఎపిసోడ్లో కూడా మెన్షన్ చేస్తారు. ఇక్కడ సీన్ కట్ అయ్యి బుచ్చర్ దగ్గరికి వెళ్తుంది. హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉంటాడు. తనకి బీపీ 90/60 ఉందని. ఇంకొన్ని రోజుల్లో ఎలానో భూమిలో పాతి పెట్టేస్తారు. ప్రెసిడెంట్ ఎలానో చనిపోతాడు. అండ్ ఆబ్వియస్లీ హోమ్ ల్యాండర్ నెగ్గుతాడు. అండ్ అతన్ని చంపగలిగే ఒకే ఒక్క వెపన్ అయినా ఆ వెపన్ గురించి నీ టీంకి రివీల్ చెయ్యొద్దు అంటే చేసావు. కానీ అంతా అయిపోలేదు. ఇదంతా కూడా మనం మార్చచ్చు. నేనున్నా నీకు. నేను ఎజికిల్ని ఎలా చంపానో తెలుసా? సేమ్ అలానే ఐ విల్ ప్రొటెక్ట్ యూ. నువ్వు చేయాల్సిందల్లా నీ యొక్క ఎండ్ ఆఫ్ బార్గెన్ని హోల్డ్ చేయాలి. అదే జెనోసైడ్ అని అంటాడు. వీడిలా మాట్లాడుతూ ఉండగా గ్రేస్ మ్యాలరీ వస్తుంది. థ్యాంక్ యూ ఇదంతా చేసినందుకు, అంటే ఇది నీ గురించి కాదు అనగా, అయితే ఫోన్ ఇవ్వు ఒకసారని రయాన్కి ఇంటిమేట్ చేస్తాడు. ఇంకో పక్కన హోమ్ ల్యాండర్ రయాన్ బ్యాగ్లో క్రిస్మస్కి వచ్చిన ఫ్యామిలీ ఆల్బమ్ ఉండటం చూసి ఆ ఫ్లోర్ మొత్తాన్ని లేజర్ చేసేస్తాడు. రయాన్ అక్కడికి వస్తాడు మూమెంట్కి. హోమ్ ల్యాండర్ ఇలా దగ్గరికి రారా అని సీరియస్గా పిలుస్తాడు. వాడు నీ ఫాదర్ కాదు, నేను ఫాదర్ని, కమ్ హియర్ అని పిలిచినా సరే వినిపించుకోకుండా వెళ్ళిపోతాడు. ఇంకో పక్కన రియల్ యానీ ఉన్న ప్లేస్కి వస్తుంది షేప్ షిఫ్టర్. అంత లీన్ డైట్ తింటున్నావు, కిడ్నీ స్టోన్స్ వచ్చేస్తాయి అంటూ ఆమెను పట్టుకుంటుంది. తిరిగి యానీలో ఉన్న డిటోరియేటెడ్ స్కిన్ హీల్ అయిపోతుంది. ఆల్సో హ్యూఈ ప్రెజెంట్ చేసిన రింగ్ని చూపిస్తుంది. ఇక్కడ ఆమె ఇట్స్ లైక్ ఎ ఫర్నెన్స్ ఇన్ హియర్ అని అంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడదాం. నేను షేప్ షిఫ్ట్ అవుతూ నా ఒరిజినల్ ఐడెంటిటీనే మర్చిపోయాను. వేరే పీపుల్లా మారుతున్నప్పుడు వాళ్ళ మెమరీస్ని కూడా ఎక్స్పీరియన్స్ అవ్వగలుగుతున్నా. నేను గమనించింది ఏంటంటే, హస్బెండ్ని చీట్ చేయడం, దొంగతనాలు చేయడం, వాళ్ళు చేస్తున్న తప్పులు వాళ్ళు జస్టిఫై చేసుకుంటున్నారు. వాళ్ళు చేసింది తప్పే కాదు అని ఫీల్ అవుతున్నారు. నువ్వు కూడా అంతే. బేసికలీ సింగర్ని చంపడానికి నా ఫస్ట్ చాయిస్ కూడా నువ్వు కాదు. బట్ ఇప్పుడు నా పని అయిపోయాక నీకు లాన్ కన్సిక్యూటివ్ లైఫ్ సెంటెన్సెస్ వేస్తారని చెప్పి అక్కడి నుంచి వచ్చేస్తుంది. కట్ చేస్తే హ్యూఈ బుచ్చర్కి కాల్ చేసి నువ్వు ఎక్కడున్నావు, నేను నీ దగ్గరికి వస్తున్నా అని అడగ్గా బుచ్చర్ నెవాడాలో ఉన్న టాప్లెస్ టీక్ హౌస్కి వెళ్ళమని రిక్వెస్ట్ చేస్తాడు హ్యూఈని. అండ్ దానికి హ్యూఈ అగ్రీ చేస్తాడు. కట్ చేస్తే ఫైర్ క్రాకర్ లైవ్ షోకి న్యూమెన్ అండ్ హోమ్ ల్యాండర్ వస్తారు. ఇక్కడ ఫైర్ క్రాకర్ న్యూమెన్ని స్టాంచ్ యాలీ టు సూప్స్ అని మెన్షన్ చేయగా హోమ్ ల్యాండర్ నవ్వుతూ మనం ఇక్కడికి నిజం చెప్పడానికి వచ్చాం, సో నిజం చెప్పేయని అనగా న్యూమెన్ కవరప్ చేయడానికి చూస్తుంది. ఫైన్, నేనే చెప్తాను అని విక్టోరియా ఈజ్ అ సూపర్ హీరో అంటూ ఆమెని లేజర్ చేస్తాడు. అండ్ ఆమెకి ఏం డ్యామేజ్ అవ్వకపోవడం అనే ఫ్యాక్ట్ని లైవ్లో అందరూ తెలుసుకుంటారు. నో ఇట్స్ నో మోర్ ఏ సీక్రెట్ అన్నట్టు. అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చేసి యాష్లీని కంపెనీ లోపల హోమ్ ల్యాండర్ని కానీ వాట్ యొక్క ఇమేజ్ని కానీ డ్యామేజ్ చేసే ఇన్ఫర్మేషన్ ఉన్న పీపుల్ ఎవరున్నారు, నాకు ఆ లిస్ట్ కావాలి ఫాస్ట్ కానీ ఇన్స్ట్రక్ట్ చేసి వెళ్ళిపోతాడు. ఈ న్యూస్ని టీవీలో చూసిన న్యూమెన్కి అగెన్స్ట్గా మన దగ్గరున్న ఇన్ఫర్మేషన్ అంతా తీసి రెడీగా ఉంచు అని అంటాడు. తీరా చూస్తే బ్యాకప్ డ్రైవ్స్లో కూడా ఎక్కడా లేవని కంగారు పడిపోతుండగా ఫేక్ యానీ అక్కడికి వస్తుంది. ఇది ఇలా ఉండగా రయాన్ బుచ్చర్ దగ్గరికి వస్తాడు. ఒక పక్కన బుచ్చర్ మాట్లాడుతుంటే ఇంకో పక్కన కెస్లర్ ఇదంతా అవ్వదు, వీడిని చంపేయాలని అంటాడు. బుచ్చర్ ఏమో నువ్వు తిరిగి టవర్కి వెళ్ళకూడదని, గ్రేస్తో పాటు వెళ్ళాలని చెప్తాడు. రయాన్ ఏమో లేదు నేను వెళ్ళను, డాడ్ కనిపెట్టేస్తాడు, అయినా నాకు ఆ ప్లేస్ నచ్చింది అని అంటాడు. నీ మామ్ చనిపోయేటప్పుడు నిన్ను సేఫ్గా ఉంచమని ప్రామిస్ అడిగింది, బట్ నువ్వు ఆ ప్లేస్ సేఫ్ అంటున్నావు. ఏ ప్లేస్ విత్ హోమ్ ల్యాండర్ నీకు సేఫ్గా అనిపిస్తుందా అని అంటాడు. ఇంకో పక్కన వాట్లో యాష్లీ హోమ్ ల్యాండర్ అడిగిన లిస్ట్ని తెచ్చేస్తుంది. హోమ్ ల్యాండర్ ఆమెని బయటికి వెళ్ళిపోమని చెప్పి ఆ లిస్ట్ని నాయర్కి, డీప్కి, ఫైర్ క్రాకర్కి ఇచ్చి వీళ్ళందరినీ చంపేయండి అని చెప్తాడు.
ఇక్కడ డీప్ లిస్ట్లో యాష్లీ నేమ్ ఉండాలి కానీ అంటే యాడ్ చేసేయని అంటాడు హోమ్లాండర్. అంతే, డోర్ బయట నుంచి సీక్రెట్గా వింటున్న యాష్లీ పరుగున హోమ్లాండర్ రూమ్లో ఉన్న కాంపౌండ్ విని ఇంజెక్ట్ చేసేసుకుంటుంది. ఇది క్రేజీ అసలు. అండ్ ఆల్సో ఇక్కడ మనం ఫైర్ క్రాకర్ కన్జ్యూమ్ చేస్తున్న ట్యాబ్లెట్స్ వలన ఆమె హెల్త్ డిటోరియేట్ అవ్వడం మనం చూడొచ్చు. ఆ నెక్స్ట్ బాబ్ సింగర్ని సెక్యూరిటీ పర్సనల్స్తో కలిసి కిమికో, హ్యూయి, స్టార్లైట్, కలిసి ఒక సీక్రెట్ మిసైల్ ప్రూఫ్ ఏరియాలో ఉంచుతారు. ఇక్కడ యానీ ఇట్స్ లైక్ ఎ ఫర్నెన్స్ ఇన్ హియర్, నేను వాటర్ తీసుకొస్తాను అంటుంది హ్యూయితో. హ్యూయికి కీస్ టైంకి దొరికేయడం, ఫర్నాన్స్లో ఉందని అంటాం. ఇవి అబ్జర్వ్ చేస్తే వాళ్ళతో ఉన్నది యాక్చువల్ యానీ కాదు అని, ఫేక్ యానీ అని తెలుస్తుంది. ఇక్కడ ఫైట్ బ్రేక్అవుట్ అవుతుంది. ఇంకా ఆల్మోస్ట్ బాబ్ సింగర్ని చంపేశారనే టైంకి రియల్ యానీ ఆ ప్లేస్ నుంచి తప్పించుకుని వీళ్ళున్న ప్లేస్కి వస్తుంది. అండ్ ఆ షేప్ షిఫ్టర్ని ఫైట్ చేసి డిఫీట్ చేస్తుంది. దీనికి ప్యారలల్గా న్యూమెన్ హోమ్లాండర్తో సేజ్ ఎక్కడ ఉంది, ఆమె నువ్వు క్రియేట్ చేసిన ఈ మెస్ని సాల్వ్ చేస్తుందని అనగా ఆమె లేదు, రాదు. ఆ కిల్లర్ అతన్ని చంపుతాడు. ఇఫ్ నాట్ నాకు నేనుగా బాబ్ సింగర్ని చంపుతా అని నువ్వు కానీ నీ సొంత నిర్ణయాలు తీసుకుంటే మాత్రం జోయికి నేను లైఫ్ లాంగ్ నరకం చూపిస్తా అండ్ ఆమె బాడీ పార్ట్ ఇయర్కి ఒకటి పంపిస్తా నీకని వార్న్ చేస్తాడు. కూతురు నేమ్ డిస్కషన్లోకి రాగానే న్యూమెన్ భయపడి హ్యూయికి కాల్ చేసి తన డాటర్కి సేఫ్ హౌస్ని ప్రొవైడ్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తుంది. నాకు ఇంకా వేరే దారి లేదని హెల్ప్ చేయమని అడుగుతుంది. హ్యూయి బాయ్స్కి ఈ విషయం చెప్పి కన్విన్స్ చేస్తాడు. కూడా ఏ ట్రైన్తో బాండ్ అయ్యాం, మనకది హెల్ప్ అయింది, అదేవిధంగా ఇప్పుడు న్యూమెన్ కూడా అవ్వచ్చేమో అని యానీని కన్విన్స్ చేసి న్యూమెన్కి వీళ్ళున్న ప్లేస్ లొకేషన్ షేర్ చేస్తారు. ఇంకో పక్కన డీప్ నాయర్ ఫైర్ క్రాకర్ బిల్డింగ్లో ఆ లిస్ట్లో ఉన్న వాళ్ళని ఒక్కొక్కరిగా చంపేయడం మనం చూడొచ్చు. అండ్ ఆల్సో బుచ్చర్ అండ్ గ్రేస్ రాయన్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు. హోమ్లాండర్ ఏమి నీ ఫాదర్ కాదు, వాడు నీ మదర్ని రేప్ చేశాడని, ఇప్పుడు హోమ్లాండర్ని నువ్వే చంపాలని అడగ్గా ఏంటి నన్ను ఇక్కడికి రమ్మంది మర్డర్ చేయడానికి. అండ్ ఆల్సో హోమ్లాండర్ చాలా స్ట్రాంగర్ కూడా, నేను డిఫీట్ చేయలేను అతన్ని, నేను వెళ్ళిపోతా, నేను మీతో రాను అని అంటూ ఉండగా గ్రేస్ రాయన్ని అడ్డుకొని నచ్చ చెప్పడానికి ట్రై చేస్తుంది. వినకపోయేసరికి ఆ ఛాంబర్ని హాలోథిన్ గ్యాస్తో ఫిల్ చేసేస్తా అని బటన్ నొక్కే టైంకి ఆమెని పుష్ చేసేస్తాడు. ఆమె ఎగిరి వెళ్ళి గోడని హిట్ అయ్యి నెక్ బ్రేక్ అయి చనిపోతుంది. చనిపోయిన గ్రేస్ని చూసి కొంచెం కూడా బాధపడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడే బుచ్చర్ ఇంకా కెస్లర్కి తన బాడీని ఫుల్ కంట్రోల్లోకి ఇచ్చేస్తాడు. కట్ చేస్తే న్యూమెన్ బాయ్స్ హైడౌట్ స్పాట్కి వస్తుంది జోయితో. బుచ్చర్ అక్కడికి వచ్చి నో డీల్స్ అంటూ న్యూమెన్ని అక్కడికక్కడే చంపేస్తాడు. ఇక్కడే మనం బుచ్చర్ యొక్క ఎబిలిటీని చూడొచ్చు. చెస్ట్లోంచి ఆర్మ్స్లా ఎక్స్టెన్షన్స్ బయటకు వస్తాయి, సేమ్ యాజ్ మనం ప్రీవియస్ ఎపిసోడ్లో ర్యాబిట్కి చూసినట్టు. ఇదంతా ఎలా ఉంటే ప్లాన్ అంతా నాశనం అయిపోయి రయన్ బ్యాగ్ని పట్టుకుని డేలా పడిపోయిన హోమ్లాండర్ దగ్గరికి సేజ్ వస్తుంది. ప్లాన్ నేను అనుకున్నట్టే వెళ్ళింది. న్యూమెన్ డెత్కి బాబ్ సింగర్ని అరెస్ట్ చేశారు. అండ్ ఇదిగో స్పీకర్ ఆఫ్ హౌస్ క్యాల్హోన్ నీకు కాల్ చేశారు, అతను నెక్స్ట్ ప్రెసిడెంట్ రేస్లో ఉన్నారు, అతను తన ఎలిజెన్స్ని నీకు ఇస్తున్నారని చెప్తుంది. హోమ్లాండర్ ఎందుకు తిరిగి వచ్చావు అని అడగ్గా ఈసారైనా నా మాట విను అంటుంది సేజ్. ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలే. హోమ్లాండర్ చేతికి పవర్ వెళ్ళిపోవడంతో ఫేక్ పాస్పోర్ట్స్ చేసుకుని బాయ్స్ ప్రపంచం నలుమూలలకి వెళ్ళిపోతారు. కిమికో అండ్ ఫ్రెంచీని శామ్ అండ్ కేట్ కన్ఫరెంట్ అయ్యి వాళ్ళతో పాటు జైలుకి తీసుకెళ్ళిపోతారు. ఇక్కడ కిమికోకి తన వాయిస్ తిరిగి వస్తుంది షాక్లో. కూడా దొరికేస్తాడు. స్టార్లైట్ అండ్ హ్యూయిని సీజన్ 2లో ప్రిజన్ నుంచి ఎస్కేప్ అయిపోయినట్టు చూపించిన బాల్ లేడీ కన్ఫరెంట్ అవుతుంది. ఈ మూమెంట్లో స్టార్లైట్కి ఆమె పవర్స్ తిరిగి వస్తాయి అండ్ అక్కడి నుంచి ఫ్లీ అయిపోతుంది. బట్ హ్యూయి దొరికిపోతాడు. బుచ్చర్ ఏమో ఫ్రెంచి తయారు చేసిన వైరస్ డోస్ని పట్టుకుని వెళ్తున్నట్టుగా చూడొచ్చు. సీజన్ ఎండింగ్ వచ్చేసి హోమ్లాండర్కి సోల్జర్ బాయ్ ఇంకా బ్రతికే ఉన్నాడని తెలుస్తుంది. క్రయోస్లీప్లో ఉన్న అతని దగ్గరికి వచ్చి లెట్స్ వేక్ హిమ్ అప్ అన్నట్టు చూస్తాడు. నెక్స్ట్ సీజన్ ఎలా ఉండొచ్చు అంటే మైట్ బి యానీ, ఏ ట్రైన్ అండ్ మేవ్ యాష్లీని జెన్వీ సిరీస్లో చూసిన రిమైనింగ్ సూప్స్ని అసెంబుల్ చేస్తుంది. హోమ్లాండర్ అండ్ తన ఈ సూప్ టీమ్ని ఫైట్ చేయడానికి నెక్స్ట్ సీజన్లో కొత్త సూప్ క్యారెక్టర్స్ రాబోతున్నాయని టాక్ కూడా వస్తుంది. అండ్ సీజన్ 5 విల్ బి లాస్ట్. మళ్ళీ 2 years వెయిట్ చేయాలి. సో యా, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ యూ గైస్ లైక్ దర్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, మీరు కూడా బాయ్స్ ఫినాలే చూసినట్లయితే మీకు ఎలా అనిపించిందో మీ థాట్స్ అండ్ కమెంట్స్ని కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ @movielunatics. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్, మీ మూవీ లునాటిక్స్.